ప్రభువు దృష్టికి ఎంతో ప్రియమైన దేవుని యొక్క పిల్లలకు ప్రభువు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, అందరూ క్షేమంగా ఉండాలని, ప్రభువు యొక్క మహా కృపను అనుభవించాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మును చల్లగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈరోజు ప్రభు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్యాన్ని ఒక్కసారి ధ్యానించుకుందామా? కీర్తనలు 89వ అధ్యాయము 1వ వచనము. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేయుదును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అవునండి, ఆయన యొక్క కృపాతిశయము నిత్యము కీర్తించుటకు దేవుడు అంత గొప్పవాడు, దేవుడు అంతటి శక్తిమంతుడు, దేవుడి అంతటి మహిమ గల్లవాడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అవునండి, దేవుడు మన పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, దేవుడు మన పట్ల ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు, దేవుడు మన పట్ల ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఎన్నిసార్లు స్వస్థపరిచాడు, ఎన్నిసార్లు బలపరిచాడు, ఎన్నిసార్లు మనకు బలాభివృద్ధిని కలుగజేశాడు, మన ఒంటరితనంలో ఎంతగా తోడయ్యున్నాడు. అన్నిటికంటే ముఖ్యముగా ప్రియ బిడ్డ, నీ యొక్క నా యొక్క పాపములను కడిగి వేయుటకు పరలోకము నుండి సింహాసనాసీనుడు, నూతనమైనటువంటి యువరాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన దైవ కుమారుణ్ణి, తన ప్రియమైన కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించి ప్రభువు మనకు చూపిన కృప అంతా ఇంత కాదు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ విషయాన్ని మనం ఎన్నటికీ ఎప్పటికీ మర్చిపోవటానికి వీల్లేదు. నీకు ఆస్తి, ఐశ్వర్యము, అంతస్తు అన్నీ విస్తరించి ఉండొచ్చు, కానీ ఏది కూడా ప్రభు చూపిన కృప ముందు, ప్రభు నీకు చేసిన మేలు ముందు ఏది కూడా ఎన్నదగినది కాదు. ఈరోజు శ్రమలు కొందరి జీవితాల్లో ఉన్నాయి. గుర్తుపెట్టుకో, ఈరోజు నీ శ్రమలు కూడా ఎన్నదగినవి కాదు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆ ఆనందము కూడా ప్రభువు ఇవ్వబోతున్నటువంటి, ఆ ప్రభువు నీకు తీసుకురాబోతున్నటువంటి కృప వలన మనము పొందుకోబోతున్నటువంటి రాజ్యముతో పోటీ కానే కాదు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ విషయాన్ని మీరు గమనించాలి, ఈ విషయాన్ని మీరు తప్పక తెలుసుకోవాలి. ఆయన కృపను మనము, ఆయన కృపాతిశయమును నిత్యము మనం కీర్తించాలి. ఎందుకంటే భక్తుడు అలా కీర్తించడానికే ఇష్టపడుతున్నాడు. ఆ భక్తుడే అలాగని కీర్తించడానికి ఇష్టపడుతూ ఉంటే మరి ఇక మనం ఏ పాటి వారము? మనం ఎంత దీనులము, ఎంత అయోగ్యులము, ఎంత అల్పులము. అటువంటి మనము ఇంకెంత ప్రభువుని స్తుతించాలి, అటువంటి మనము ఇంకెంతగా ప్రభువుని కీర్తించాలి. దేవునికే మహిమ కలుగునుగాక. ఆయన కృపను మనం ఎన్నడూ 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 మరచిపోవడానికి వీలు లేదు. దేవునికే స్తోత్రం, మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, కృపగల్ల తండ్రి, దయగల్ల తండ్రి, జీవము గల్ల తండ్రి, ఉన్నవాడా, హనువాడా, నాయన యేసయ్య తండ్రి, ప్రభువా, మేము ఎన్నటికీ కూడా నీ కృపను మర్చిపోవడానికి వీల్లేదు. మేము ఎన్నటికీ కూడా నీ కృపను విడిచిపెట్టడానికి వీల్లేదు. అయా, నీ కృప అసాధారణమైనది ప్రభువా. మేము ఏ స్థితిలో ఉండవలసినటువంటి వారం ఈరోజు మమ్మల్ని ఏ స్థితిలో నిలువబెట్టారు. మేము ఎక్కడ ఉండవలసిన వారం ఈరోజు మమ్మల్ని మీరు ఎక్కడ నిలువబెట్టారు. రాజా, ఎంత గొప్ప కృపను అనుగ్రహించారు. నీ ప్రియమైన కుమారుని పరలోకము నుండి భూలోకమునకు తీసుకువచ్చి మా కొరకు అర్పించిన దేవుడై ఉన్నారే. మీకు వేలాది కోట్లాది వందనాలు తండ్రి. నీ రుణం ఏమిచ్చి మేము తీర్చుకోగలం? విరిగి నలిగిన మా హృదయము తప్ప, మిగిలి ఉన్న మా జీవితము తప్ప నీకేమి ఇవ్వగలం ప్రభువా? ఏమిచ్చినా తక్కువనే తండ్రి. కాబట్టి జీవితకాలం అంతయు కూడా నీవు మాకు చూపిన కృపను జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతిస్తూ, కీర్తిస్తూ, ఆరాధిస్తూ ముందుకు సాగే భాగ్యమును, ధన్యతను మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్,
ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మన వినికిడిలో స్థిరపరిచి బలపరచునుగాక. ఆమెన్.